హైదరాబాద్లోని రామంతపూర్లో విషాదం చోటు చేసుకుంది. శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఊరేగింపులో అపశృతి నెలకొనింది. ఊరేగింపు రథానికి కరెంటు తీగలు తగిలి 5 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 4 గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. పండుగ వేడుకల్లో ఇలా జరగడంతో స్థానికులందరూ కూడా కన్నీటి పర్యంతమవుతున్నారు. కృష్ణాష్టమి సందర్భంగా రామంతపూర్లోని గోఖలేనగర్లో ఆదివారం అర్ధరాత్రి శ్రీకృష్ణాష్టమి వేడుకలను నిర్వహించారు. వేడుకల్లో భాగంగా రథాన్ని ఊరేగించారు. రథాన్ని లాగుతున్న వాహనం మొరాయించడంతో దాని పక్కనే నిలిపివేసిన స్థానిక యువకులు రథాన్ని చేతులతో లాగుతూ ముందుకు తీసుకువెళ్లారు. ఈ క్రమంలో రథానికి విద్యుత్ తీగలు తగిలాయి. దీంతో రథాన్ని లాగుతున్న 9 మందికి షాక్ బలంగా కొట్టడంతో వారంతా ఒక్కసారిగా విసిరేసినట్లుగా దూరంగా పడిపోయారు. ఒక్కసారిగా కరెంటు షాకు ఘటనతో అక్కడంతా భయానక వాతావరణం చోటు చేసుకుంది. ఈ ప్రభుత్వ హత్యలుగా కృష్ణాష్టమి సందర్భంగా శోభాయాత్ర జరుపుకున్నటువంటి రామంతపూర్ యాదవ్ సంఘం యువకులు, ఇక్కడ ఉన్నటువంటి యాదవ్ సోదరులు, మరి ఎంతోమంది హిందూ బంధువులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా కృష్ణాష్టమి అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. దురదృష్టవశాత్తు నిన్న జరిగిన ఘటన చాలా బాధాకరం. నిన్న విద్యుత్ షాక్ తోటి 5 మంది అక్కడే ప్రాణాలు పోయినాయి. మరి ఈరోజు ఉదయం ఇంకొకరు కూడా చనిపోవడం జరిగింది. 6 మంది చనిపోయినారు. ఈ చావులకు కారణం ఈ ప్రభుత్వ హత్యలుగా మేము భావిస్తున్నాము. ఎందుకంటే గతంలో ఇక్కడ విద్యుత్ సమస్యలు ఉండేవి, వైర్లు తెగి ఏలాడుతున్నాయని చెప్పి స్థానికులు ఎన్నిసార్లు విద్యుత్ అధికారులు పలుమారు ఫిర్యాదు చేస్తే ఎవరు కూడా పట్టించుకోలేదు. నిన్న రాత్రి 6 ప్రాణాలు పోయినాక హుటాహుటిన అర్ధరాత్రి 1 గంటకు విద్యుత్ అధికారులు పోలీసులతో వచ్చి ఆ వైర్లని, ఆ తీగలను తొలగించడం జరిగింది. ఇక్కడ స్థానికులు తెలియపరుస్తున్నారు ఇటువంటి ప్రభుత్వ నిర్లక్ష్య చర్యలు. కృష్ణాష్టమి సందర్భంగా శోభాయాత్ర జరుపుకున్నటువంటి ఈ ఘటనతో వెంటనే తేరుకున్న స్థానికులు గాయపడిన 9 మందిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే 5 మృతి చెందినట్లుగా వైద్యులు ధృవీకరించారు. మరో 4 స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. మృతి చెందిన వారిలో కృష్ణ యాదవ్, సురేష్ యాదవ్, శ్రీకాంత్ రెడ్డి, రుద్రవికాస్, రాజేంద్రారెడ్డి ఉన్నట్లుగా గుర్తించారు. వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, శ్రీనివాస్ సైతం ఉన్నట్లుగా సమాచారం. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. మరోవైపు ఈ ఘటనపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు స్పందించారు. రామంతపూర్ వచ్చిన ఆయన మృతుల కుటుంబాలను పరామర్శించారు. రామంతపూర్లో జరిగిన సంఘటన బాధాకరమని, దీనికి పూర్తి బాధ్యత విద్యుత్ అధికారులదే అని వెల్లడించారు. ప్రభుత్వం 5 లక్షల ఎక్స్‌గ్రేషియా కేటాయించగానే సరిపోదన్న నేతలు మృతుల కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం, ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కృష్ణాష్టమి పూర్తి అయిన తర్వాత మన యథావిధంగా మన పద్ధతి ప్రకారము కృష్ణాష్టమి ఊరేగింపు కూడా తీస్తూ ఉంటారు బస్తీలలో. రామంతపూర్లో అదేవిధంగా ఈ ఉప్పల్ నియోజకవర్గ సంబంధించినటువంటి పిల్లలు చాలామంది ఆ కృష్ణాష్టమి రథాన్ని వారు తీసుకువెళ్తూ ఉంటే హెచ్టీ వైర్ అంటే హై టెన్షన్ వైర్ దారిలో ఆ ఒక రథానికి అంటుకొని దాంట్లో కరెంటు పాస్ అయ్యి అప్పటికక్కడే అక్కడ 5 మరణించినటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. హాస్పిటల్లో ఇంకా 2 కూడా మరణించినట్టు కూడా, మొత్తం పూర్తిగా ఒక 6-7 మంది మరణించినట్టు ఇప్పుడు మనకు వార్తలు అందినాయి. కృష్ణాష్టమి పూర్తి అయిన తర్వాత మన యథావిధంగా కృష్ణాష్టమి సందర్భంగా మరి ఒక భారీ కార్యక్రమాన్ని యాదవ్ సంఘం ఆధ్వర్యంలో జరుపుతున్నటువంటి తమ్ముడు కృష్ణ యాదవ్ గారు, సురేష్ యాదవ్ గారు, అదేవిధంగా రవీందర్ రెడ్డి గారు,
శ్రీకాంత్ రెడ్డి, జితేందర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి గారు, వికాస్, రుద్ర వికాస్. సురేష్. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి కృష్ణాష్టమి మీకు అందరూ తెలుసు, ఎంతో సంతోషంగా మరి ఇక్కడ ఉన్నటువంటి యువకుడు అయినటువంటి కృష్ణా యాదవ్ గారు, అదేవిధంగా సురేష్ యాదవ్ ఇద్దరు ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ శోభాయాత్ర వాళ్ళ కార్యక్రమాన్ని కంప్లీట్ చేసుకొని ఆల్మోస్ట్ ఎండింగ్ అయినటువంటి సందర్భంలో ఆ రథం ముందు కదులుతలేదు, కరెంట్ ఏమో ఆఫ్ అయింది అనేటువంటిది ఉద్దేశంతో కొంత నెట్టుతుంటే కృష్ణాష్టమి సందర్భంగా మరి ఒక భారీ కార్యక్రమాన్ని యాదవ్ సంఘం ఆధ్వర్యంలో జరుపుతున్నటువంటి